మనోహరి గదిలో అటు ఇటు కాలుగాలిన పెళ్లిలా తిరుగుతూ ఉంటే అప్పుడే చెంబ మనోహరి మనోహరి అంటూ పరుగులు పెడుతూ వస్తుంది. ఏమైందని మనోహరి అంటుంది. నువ్వు చెప్పినట్లే ఒకతన్ని నేను ఇక్కడికి తీసుకువచ్చాను. ఇంటి బయట వెయిట్ చేస్తున్నాడు మనోహరి అని చెంబా చెప్పటంతో చీకట్లో చెట్టు చాటున ఒక దొంగ దాక్కొని మనోహరి పిలుపు కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. ఓ అవునా, అతను వచ్చాడా, గార్డెన్లో దాక్కొని ఉన్నాడా, సరే ఇంట్లో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అని మనోహరి అంటుంది. ఇంట్లో అమర్, బాగి, పిల్లలు, ఆ పార్తు అందరూ కలిపి పానీపూరి తయారు చేసుకుంటున్నారు. ఆ బొమ్మని బయటికి పంపించటానికి ఇదే సరైన సమయం అని చెంబా చెప్తుంది. అమర్, పార్తు ఇద్దరు చెఫ్ వేషాలు వేసుకొని పానీపూరి ప్రిపరేషన్లో మునిగిపోయి ఉంటారు. బాగి పక్కనే ఉండి చూస్తూ సంతోషపడుతూ ఉంటే పిల్లలు కూడా ఎప్పుడెప్పుడు పానీపూరి తయారవుతుందా అని వెయిట్ చేస్తూ ఎదురు చూస్తూ అక్కడే ఉంటారు. సరే పద చెంబా, ఇప్పుడే వెళ్ళి ఆ విగ్రహాన్ని వాడి చేతికి ఇచ్చేద్దాం, ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాడు అని మనోహరి చెంబా చప్పుడు చేయకుండా మెట్లు ఎక్కి ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్న గది దగ్గరికి వెళ్తారు. అక్కడ గదిలో ఒక టేబుల్ మీదనే ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టి ఉంటారు. ఇదిగో అక్కడే ఉంది అని మనోహరి విగ్రహం దగ్గరికి వచ్చి ముట్టుకోవడానికి భయపడుతూ ఉంటుంది. అయితే అప్పుడే పార్తు ఏదో అవసరం పడి మెట్లు ఎక్కి పైకి వస్తూ ఉంటాడు. ఇక మనోహరి ఆ విగ్రహం పట్టుకోగానే పార్తు ఇదంతా చూస్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. పార్తు మనోహర్ని నిలదీస్తాడా, మనోహరి ఎలా కవర్ చేస్తుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.